రాజమండ్రిలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. సో ఇందులో భాగంగానే గోదావరి పుష్కరాలకు సంబంధించి అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మిలియన్ లీటర్స్ మన చెత్త మనం శుద్ధి చేసి వదులు ప్లాస్టిక్ సెగ్రిగేట్ చేసాం అనుకున్నా కానీ 45 మిలియన్ లీటర్ల ఈ మురుగునీరులో ఎంత మనం వదిలేస్తాం చూడండి. నాకు తెలిసి దానికి ఈ లెక్కల ప్రకారం చూస్తే మోర్ దెన్ 3.5 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఈ స్ట్రైట్ అవే డంప్డ్ ఇంటూ గోదావరి. మెట్రిక్ టన్స్ పర్ డే, సారీ 5 మెట్రిక్ టన్స్ పర్ డే. స్టాండ్ కరెక్టెడ్. అంటే నాకు ఇంత మనం ఎలాబరేట్గా అంటే మీరు బడ్జెట్ చూస్తే 8,000 కోట్లు చేసి కనీసం మనకి క్లీన్ అంటే ఇంత బడ్జెట్లో కూడా మనం ఏం చేసామంటే రోడ్లకి ఎంత బడ్జెట్ ఉందని చెప్పాం, లేదంటే ఈ సౌకర్యాలకి బడ్జెట్ చెప్పాం. ఎక్కడా కూడా మురుగునీరుకి కనీసం రూపాయి బడ్జెట్ లేదు ఎక్కడ. దట్స్ క్వైట్ ఫినామినల్ అనిపించింది నాకు. అందరూ మీరు చేశారు కానీ ఏ నదిలో అయితే పుణ్యకోస్తను మనం మునుగుతాం అనుకుంటామో ఎక్కడో కూడా ఈ 75 మిల్లీ లీటర్లకి సంబంధించి ఎక్కడో కూడా శుద్ధి చేసే ప్లాంట్స్ గురించి ఒక్క బడ్జెట్, ₹1, ₹1,00,000 కనీసం ₹1 బడ్జెట్ కూడా లేదు దీంట్లో. రోడ్లు వేయాలనుకుంటున్నాం నాకు ఐ థింక్ ద ప్రయారిటీ ఆఫ్ దిస్ 8,000 crores ఐ రిక్వెస్ట్ కీర్తి గారు and SP గారు also, please look into it. సో నేను ఇవి వచ్చినప్పుడు నాకు ఏమనిపించింది, ఫస్ట్ ఇది పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపించింది. ఎందుకంటే మీ దృష్టికి నేను తీసుకొస్తున్న ఏలూరులో చాలా విచిత్రంగా కొన్ని 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఐ థింక్ 3.5 years back or exactly less than 4 years back an incident occurred in ఏలూరు. Mysteriously 10 people died. Consuming 10 to 12 people died, I think. Drinking water. The problem is all the aqua chemicals mixed into, I don't know, what kind of water source it got mixed into, people consumed it and they died mysteriously. No one could make out. After some time it was an assumption, not assumption, later they found out, but by then things moved on. సో అలాగే నాకేమనిపించిందంటే ఇంత పుణ్యకార్యం పెట్టుకొని మొత్తం డంపింగ్ అంతా ఇక్కడ చేసేసి ఎక్కడా కూడా కనీసం రూపాయి బడ్జెట్ ఇవ్వలేదని దట్స్ వాట్ మై అబ్జర్వేషన్ వాజ్. దట్ వాజ్ రీజన్ బిఫోర్ నేను మిగతా వాళ్ళకి చెప్పబోయే ముందు నా చేతిలో ఫండ్స్ ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాలు నేను 2 years అయింది. 2 years వచ్చి ఎప్పుడు నేను బడ్జెట్స్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. సో ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఆస్క్డ్ కృష్ణయ్య గారు అండ్ కాంతిలాల్జీ, జస్ట్ ప్లీజ్ ఐ నీడ్ అ బడ్జెట్, మీరు ఇవ్వండి అంటే. ఎందుకంటే ఇట్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్. ఇఫ్ దే ఫీల్ ఇట్ ఈస్ వర్త్ అంటే దే కెన్ గివ్ ఇట్, దెన్ దిల్ సెండ్ ఇట్ టు ద ఆనరబుల్ సీఎం, విచ్ హీల్ నెవర్ సే నో టు దిస్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ కన్సర్న్ పబ్లిక్ కన్సర్న్ ఉన్నాయి అని ఎప్పుడు నో అని చెప్పి. సో మేము దాన్ని బట్టి అందుకనే ఈ 2,000 కోట్లు ఫస్ట్ మా 100 కోట్లు దేనికంటే నీటిని శుద్ధి చేయడానికి ఫస్ట్, ఎందుకంటే దట్స్ అ ప్రైమరీ. ఇవి మేము తీసుకొచ్చిన తర్వాత ఇంకొక పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏమనిపించింది, నేను పరిశ్రమలు అందరితో మాట్లాడుతున్నప్పుడు, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ డెవలప్మెంట్. పరిశ్రమలు రావాలి, ఉపాధులు పెరగాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి. మీరే ఒక కీర్తి గారు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు మ్యామ్ మీరు. All the representatives of concerned industries came, and there was one of the gentlemen, I don't know his name, I didn't ask his name. He is saying that particular Andhra paper mills is completely on global standards. There is no such thing in Japan. Today I went for a field visit. All of you are there. వాళ్ళు చెప్తున్న ఆ పాయింట్, వదులుతున్న నీళ్లు పరిశ్రమలోకి గోదావరి నీళ్లు వాడుకొని పేపర్కి తయారీకి వాడి ఆ వదిలిన మురుగునీరుని మళ్ళీ వచ్చి కెనాల్స్ ద్వారా పంపించే లెగూన్స్కి పంపించే ప్రాసెస్లో ఎక్కడా కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు చెప్పిన గ్లోబల్స్ నిన్న ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా అసర్టివ్గా చెప్పారండి. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. దెర్ ఇస్ నో సచ్ నో, దే హ్యావెంట్ వైలేటెడ్ ద నార్మ్స్ అని చెప్పారు. దట్స్ రీజన్ ఐ సెడ్ ఐ లైక్ దర్ కాన్ఫిడెన్స్, దట్స్ వై ఐ వెంట్ అండ్ చెక్డ్. But it's a gross violation. They're supposed to be as per the global standards or according to the standards which they have committed.
they suppose the entire channel to be have a cement coat should be there. Some kind of canal should be created, but it went into ground, and eventually that will seep into the ground, and it will go into Godavari. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోద్ది, అది గోదావరిలో కలిసిపోద్ది. పోనీ లెగూన్స్లో ఏదైనా ఉన్నాయి అంటే కంప్లీట్గా గుర్రపు డెక్క పెరిగిపోయింది. యాజ్ పర్ ద నార్మ్స్ గుర్రపు డెక్క పెరగకూడదు, విజిబుల్గా కనిపించాలి. ఇన్ని వైలేషన్స్ పెట్టుకుని ఐ డోంట్ నో హౌ కమ్ దే హ్యావ్ షోడ్ సచ్ కాన్ఫిడెన్స్, క్వైట్ స్ట్రేంజ్. అలాగే పిసిసిఎఫ్ అధికారులు నేను అడిగితే మీరు ఇవి చేసేది వైలేషన్సా కాదా అని అంటే దే ఆర్ వైలేషన్స్. హ్యాడ్ యూ సర్వ్ నోటీసెస్? నో. ఇది ప్రాబ్లం ఏమవుతుందంటే మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక వైలేషన్ జరుగుతున్నప్పుడేమో డ్యామేజ్ పబ్లిక్కి పడుద్ది, చెడ్డ పేరేమో ప్రభుత్వానికి వస్తుంది. ఏదన్నా మాట్లాడతానంటేనేమో మాకేమైనా ఇబ్బందులు వచ్చేస్తాయని చెప్తా ఉంటాం. సార్ వీ అండర్స్టాండ్, అంత కామన్ సెన్స్ లేకుండా పాలిటిక్స్ రాంగ్ కదా. We understand when you're starting something, when there is a development, there is a damage to the ecological system. We all agree. We are not fools to, not to overlook it. We understand, but we said we want to regulate. That's why PCCB is a regulatory body, to make sure to minimize the damage which is causing to the Mother Earth. ఓకే, దాంట్లో కొంచెం ఉంటాయి, కొంచెం వైలేషన్ కొంచెం తగ్గించుకుంటాం, ఇంకోటి చేస్తాం, కానీ అట్లీస్ట్ ఒక హార్ట్ పెట్టాలి కదా. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు మీరు చెప్తాను